ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించడం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగ సుధారస మంజరి మీకు సమర్పిస్తున్న వారు బెత్లెహేమ్ మెనోనైట్ బ్రదర్న్ చర్చ్, మలక్పేట్. కలువరి సిలువలో కలుషము పాపిన కరుణామయుడా యేసు ప్రభు, అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. కలువరి సిలువలో కలుషము పాపిన కరుణామయుడా యేసు ప్రభు, అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. క్రయమును చెల్లించి రక్షణ కార్యము రయముగా చేసిన రక్తము కాచి క్రయమును చెల్లించి రక్షణ కార్యం రయముగా చేసిన ప్రభుని నామమే అభయ స్మరణము, ప్రభుని నామమే అభయ స్మరణము. ప్రణుతింతును నా యేసు ప్రభు, ప్రణుతింతును నా యేసు ప్రభు. కలువరి సిలువలో కలుషము పాపిన కరుణామయుడా యేసు ప్రభు, అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. మరణము గెలిచి మహిమను పొంది శరణము గూర్చి వరములను సగి మరణము గెలిచి మహిమను పొంది శరణము గూర్చి వరములను సగి శాశ్వత జీవము అక్షయ భాగ్యం, శాశ్వత జీవము అక్షయ భాగ్యం. ధన్యుల చేసిన దేవుడవు, ధన్యుల చేసిన దేవుడవు. కలువరి సిలువలో కలుషము పాపిన కరుణామయుడా యేసు ప్రభు, అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. ఆరాధన ఆరాధన ఆరాధన
పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు, ప్రతి పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు. రక్షకుడు, ప్రతి పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు. కొరకై త్యాగము చేసే, నా శిక్షను తానే భరించే. నా కొరకై త్యాగము చేసే, నా శిక్షను తానే భరించే. నా సిలువెక్కెనా, నా సిలువెక్కెనా. ప్రభు యేసు రక్షకుడు, ప్రతి పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు. సువార్తన్ నమ్మిననే జీవము దొరికెన్. నమ్మితినే జీవ సువార్తన్, నమ్మిననే జీవము దొరికెన్. నిత్యము జీవమహా, నిత్యము జీవమహా. ప్రభు యేసు రక్షకుడు, ప్రతి పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు, ప్రతి పాపిని ప్రేమించు, ప్రతి మదిని వెలిగించు. ప్రభు యేసు రక్షకుడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను. చూచుచు నీ ప్రేమ
చూచుచున్నాము నీ వైపు. మరులమై ఉంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి. మార్గము వీడి మరులమై ఉంటిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి. క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు. చూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. మంచివి అన్ని దయచూచి మమ్మునెప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా. దయచేయరానివి దయచేయుమని కోరా. దయచూపి మన్నించు దయగల మా తండ్రి. దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను. చాచుచు గరములు చక్కగా నీ వైపు. చాచుచు గరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు. ప్రియమైనటువంటి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు అందిస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యంలో నుండి 2 సత్యాలు మనము నేర్చుకుందాం. సాధ్యమైతే వాటిని దినమంతట్లో పాటిద్దాం. దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసుతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారముగా ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. వాక్యం ఏం చెప్తున్నదంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న
సమస్త జనులారా. సమస్త జనులు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, అనగా మన తెలంగాణ వాళ్ళేమి, ఆంధ్ర వాళ్ళేమి, హిందీ మాట్లాడే వాళ్ళేమి, నార్త్ ఇండియన్స్ ఏమి, ఇతర దేశాలలో ఉన్నవారేమి, సమస్తం అందరికీ దేవుడు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, ఒక్కరిని కూడా వదులుతలేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ ఉదయకాలం మనకెన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, ఎక్కడో పోవాలనుకుంటాం. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అంటే మీరందరూ నా యొద్దకు రండి. ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? 2-3 చిన్న కారణాలు ఉన్నాయి. భారం మోసుకుంటున్నటువంటి మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఆ భారాన్ని తీసివేసి సులువుగా మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. వాస్తవమే, మనుషులకు పొద్దున్న లేస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో ఆలోచనలు చేసుకోవాలి, ఎన్నో భారాలు మనకు ఉంటాయి. ప్రాబబ్లీ మన బిజినెస్లో ఉండొచ్చు, మన ఫ్యామిలీలో ఉండొచ్చు, మన సొసైటీలో ఉండొచ్చు, యు నేమ్ ఇట్, ఎన్నో ఉంటాయి మనకు. అటువంటి సమయాన వారికి దేవుడు కోరుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ ఉదయకాలం అందు ఈ దినమంతా కూడా మనము విశ్రాంతిగా ఉండాలంటే, విశ్రాంతి నెమ్మదిగా ఉండాలంటే యేసు దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, మరి నేను సాత్వికుని, నేను గొప్పని, పెద్ద పోజులు కొట్టాను, సాత్వికమైన వ్యక్తి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా. చాలామంది అనుకుంటారు నేను పోగలనా అని. ఒక పెద్ద మనిషి దగ్గరికి, అధికారంలో ఉన్న వారికి వెళ్ళాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. కొన్నిసార్లు రానియర్. అలాంటి పరిస్థితి యేసుస్వామి దగ్గర లేదు. ఎందుకంటే ఆయన అందరి కొరకు వచ్చాడు, లోకంలో ఉన్న వారందరి కొరకు. కనుక ఇక్కడ అందుకొరకు ఆయన అంటుడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. దేవుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలం మన పనులు ప్రారంభం చేయకముందే, మనము బయటికి వెళ్ళకముందే దేవుని యొద్దకు వద్దాం. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఈ దినమంతా విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంతేకాదు దేవుని దగ్గర నేర్చుకోవాలని కూడా కోరుతున్నాడు. ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఈ నేర్పు అంట క్రేడల్ అంటే ఉయ్యాల నుండి సమాధి వరకు నేర్చుకోవాలట. ఒక స్థాయి వచ్చింది, నాకు రాదు, నాకు అవసరం లేదు నేర్పు అనేది లేదు. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటాం. జీవితకాలం అంతా కూడా మనం నేర్చుకోవాలంట. అందుకొరకే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈ ఉదయకాలం ముందు నా దగ్గరికి రండి, నా దగ్గర నేర్చుకోండి. నా దగ్గర నేర్చుకుంటే మీకు విశ్రాంతి దొరుకుతుందంటే. మనుషులకు కావాలి ఈ దినాలలో విశ్రాంతి, మనుషులకు కావాలి ఈ దినాలలో సమాధానం. ఎక్కడ చూడు అల్లకొల్లమే ఉంది. జనాలలో బైబిల్లో రాయబడ్డట్లు అంత్యకాలమందు అనేకుల ప్రేమ చల్లారును. కుటుంబాలలోనే విభేదాలు వచ్చి ప్రేమ లేకుండా పోతున్నారు. దేశాలలో కూడా ప్రేమ లేకుండా పోతున్నాయి. చూడండి, మనది ఈ దినాలలో ఎన్నో దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతమంది చెప్పినా వాళ్ళు వింటలేరు. కనుక అలాంటి పరిస్థితులలో యేసుస్వామి దగ్గరికి మనం వస్తే యేసుస్వామి ఏమంటుండంటే, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటలేడు, ఇంకొక మాట అంటుండు, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇట్స్ ఆల్రెడీ దేర్, ఉన్నది అప్పుడే, ఇక మనం ఏం చేసేది లేదు. మీ ప్రాణములకు విశ్రాంతి ఇస్తా అంటుండు. మూడో చిన్న మాట ఏంటంటే, ఆయన కాడిని మొయ్యాలండి. కాడి అంటే మనందరికీ కూడా తెలుసు. ఒకవేళ పిల్లలు ఈ దినంలో, ఈ తరంలో ఉన్న పిల్లలకు అంత తెలియకపోవచ్చు, కానీ కాడి మనందరికీ కూడా తెలుసు.
దేవుని యొక్క కాడిని మనం మోస్తే, అనగా ఒక రకంగా సులువుగా చెప్పుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం మోస్తే దేవుడు మనల్ని దీవిస్తా అంటాడు. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఇఫ్ యు క్యారీ బైబిల్ ఎట్ యంగ్ ఏజ్, నీ యవన దశలో బైబిల్ను నీవు మోస్తే, వెన్ యు ఆర్ ఓల్డ్ బైబిల్ విల్ క్యారీ యూ. నీవు పెద్ద మనిషి అయిన తర్వాత బైబిల్ నిన్ను మోస్తుంది. యవనంగా ఉన్నప్పుడు మనం బైబిల్ను మోయాలి, పెద్దవాళ్ళమైనప్పుడు బైబిల్ మనల్ని మోస్తుంది. చక్కటి దీవెన దేవుడు మనకిస్తున్నాడు. కనుక నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని ఇస్తానంటాడు. అందుకొరకే బైబిల్లో ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న వారందరూ. ఈ కార్యక్రమమును చూస్తున్న మనందరికి కూడా దేవుడు ఈ యొక్క ఇన్విటేషన్ ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ ఉదయకాలం ముందు విశ్రాంతి కావాలంటే యేసుస్వామి దగ్గరికి వస్తాం. యేసుస్వామి మనకు విశ్రాంతిని ఇచ్చే దేవుడైనాడు. కనుక ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. దూరదర్శన్ ప్రేక్షకులారా, ఆయన యొద్ద విశ్రాంతిని తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సమస్త జనులను నీ యొద్దకు రమ్మంటున్నాం. ఉదయకాలమందు మాలో కొందరు విశ్రాంతి లేకుండా ఉండొచ్చు, మాలో కొందరు ఇబ్బందులలో ఉండొచ్చు. మేమందరం కూడా నీ యొద్దకు వచ్చి నీవిచ్చే విశ్రాంతిని పొందినట్లు సహాయము మా దినచర్యలో దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఈ ఉదయకాలమందు దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీకు తోడైండును గాక ఈ దినమంతా. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.